వెల్కమ్ టు వార్ స్టోరీస్. రెండో ప్రపంచ యుద్ధంలో తొలిసారి అణుబాంబులతో దాడి జరిగింది. దీంతో జపాన్లోని హిరోషిమా, నాగసాకి పట్టణాలు నామరూపాలు లేకుండా ధ్వంసమైపోయాయి. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో పాటు పాకిస్తాన్ ఇండియా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మళ్లీ అణు ఆయుధాల మాట పదే పదే వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే అటు రష్యా ఇటు పాకిస్తాన్ అణుబాంబులు వేస్తామంటూ బెదిరింపులు దిగుతున్నాయి. ఈ క్రమంలో అసలు అణ్వాయుధాల దాడి జరిగితే ప్రపంచ మానవాళి ఎలా నాశనమైపోతుందో ఇవాల్టి వార్ స్టోరీస్ లో తెలుసుకుందాం. పాకిస్తాన్ పిచ్చి ప్రేలాపంతో రెచ్చిపోతోంది. ఎస్, మీరు విన్నది చాలా కరెక్ట్. భారత్ పై అణ్వాయుధాలతో దాడి చేస్తామని పదే పదే రెచ్చగొట్టేలా ప్రకటిస్తోంది. అయితే అణుబాంబుల వల్ల తలెత్తే దుష్పరిణామాలపై అసలు పాకిస్తాన్ కు అవగాహన ఉందా? గతంలో హిరోషిమా, నాగసాకి ఎలా నాశనమయ్యాయో తెలీదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో అసలు అణుయుద్ధం జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత కేవలం 15 రోజుల్లోనే భారత్ బదులు తీర్చుకుంది. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన ఎయిర్ స్ట్రైక్ కేవలం 22 నిమిషాల్లోనే పాకిస్తాన్లోని 9 ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. అయితే ఈ ఎయిర్ స్ట్రైక్స్ ను తమ భూభాగంపై చేసిన దాడులుగా దాయాది దేశం అభివర్ణించుకుంది. అంతేకాదు, ఎయిర్ స్ట్రైక్స్ ను తిప్పికొట్టేందుకు ప్రతిదాడులు ప్రారంభించింది. సరిహద్దుల్లో మోటార్లు, బాంబు షెల్లింగ్స్తో విరుచుకుపడింది పాకిస్తాన్ సైన్యం. అంతేకాదు, మన దేశంలోని 15 ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు ప్లాన్ చేసింది. కానీ దాన్ని భారత్ డిఫెన్స్ వ్యవస్థ గగనతలంలోనే తిప్పికొట్టింది. అటు సరిహద్దుల్లో రాత్రిపూట డ్రోన్స్ పంపిస్తూ దాడులు చేసేందుకు 3 నుంచి 4 రోజుల పాటు పాకిస్తాన్ చాలా ప్రయత్నాలు చేసింది. కానీ దాన్ని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టడంతో దాయాది దేశం తోకముడిచింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అన్ని వైపుల నుంచి ఓటమి ఎదురుకావడంతో ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో పాకిస్తాన్ పిచ్చి ప్రేలాపనలకు దిగింది. ఏకంగా భారత్పై న్యూక్లియర్ దాడులు చేస్తామని దాయాది దేశానికి చెందిన పలువురు మంత్రులు, పలు దేశాల్లో ఉన్న రాయబారులు ఎగిరెగిరి పడ్డారు. తమ దేశంలో ఉన్న 130 న్యూక్లియర్ వార్ హెడ్లన్నీ భారత్ వైపే గురిపెట్టి ఉన్నాయని బెదిరించే ప్రయత్నం చేశారు. చివరకు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం నిర్వహిస్తున్నామని హడావుడి చేశారు. అసలే అప్పట్లో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఉంది. ఆ సమయంలో ఎన్సీఏ సమావేశం నిర్వహించడం అనేది పెద్ద చర్చకు దారితీసింది. నిజానికి అణ్వాయుధాలు ప్రయోగించాలంటే ఈ ఎన్సీఏ కమిటీ అనుమతి తప్పనిసరి కాబట్టే సమావేశం ఏర్పాటు చేశారనే చర్చ జరిగింది. అటు అమెరికాతో చర్చల తర్వాత పాకిస్తాన్ ఈ సమావేశాన్ని తూచనేసింది. అసలు అలాంటి ప్రతిపాదనే లేదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ చెప్పుకొచ్చారు. అయితే అణ్వాయుధాల పేరు చెప్పి ఇండియాను భయపెట్టేందుకు పాకిస్తాన్ కుటీల ప్రయత్నం చేసింది. కానీ ఇలాంటి ఉడత ఊపులకు భయపడేదే లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. एटम बम की गीदड़ बपतियों से भारत डरने वाला नहीं है. पाकिस्तान का ये स्टेट और नॉन स्टेट एक्टर वाला खेल अब नहीं चलेगा. हर आतंकी हमले की पाकिस्तान को भारी कीमत चुकानी पड़ेगी. ప్రపంచంలో ఏ దేశాల మధ్య యుద్ధం జరిగినా ఇప్పుడు అణుబాంబుల గురించే ప్రస్తావన వస్తోంది. రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ సందర్భంగా న్యూక్లియర్ బాంబులేస్తామని రష్యా పదే పదే బెదిరించింది. దీంతో అప్పట్లో 3వ ప్రపంచ యుద్ధం వస్తుందన్న ప్రచారం జరిగింది. ఓవైపు యుద్ధ కాంక్ష లేదని చెబుతూనే అణుబాంబులేస్తామని కొన్ని దేశాలు పదే పదే జపం చేస్తున్నాయి. అణుబాంబులు ప్రయోగిస్తే సర్వనాశనమే తప్ప మరొకటి ఉండదు. ఒకప్పుడు జపాన్లోని హిరోషిమా, నాగసాకి పట్టణాలపై అణుబాంబులు పడడంతో నేటికి అవి కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. 1939 నుంచి ప్రారంభమైన రెండో ప్రపంచ యుద్ధం 1945 వరకు సాగింది. ఈ యుద్ధంలోనే ప్రపంచంలో తొలిసారి అణుబాంబుల ప్రయోగం జరిగింది. సరిగ్గా 1945 ఆగస్టు 6న జపాన్లోని హిరోషిమా నగరంపై అమెరికా అణుబాంబు జారవిడిచింది. ఎనోలాగే అమెరికన్ B-29 బాంబర్ జపాన్ నగరం హిరోషిమాపై లిటిల్ బాయ్ అనే అణుబాంబును జారవిడిచింది. ఈ బాంబు పేలిన కాసేపట్లోనే 5 చదరపు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతమంతా భస్మీపటలమైంది. 80,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 35,000 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయాలు, రేడియేషన్ ప్రభావంతో 1,000 మంది చనిపోయారు. మరో 3 రోజులకు అంటే ఆగస్టు 9న నాగసాకి నగరంపై అమెరికా మరో భారీ అణుబాంబుతో విరుచుకుపడింది. జపాన్లోని అతిపెద్ద దీవిలో ఉన్న పెద్ద నగరం హిరోషిమా. ఈ నగరంపై యురేనియం 235తో తయారు చేసిన లిటిల్ బాయ్ అనే అణుబాంబును, నాగసాకిపై ప్లూటోనియంతో తయారు చేసిన ఫ్యాట్ మ్యాన్ అనే అత్యంత పవర్ఫుల్ బాంబును ప్రయోగించింది అమెరికా. ఎనలాగే
అనే విమానం బరువు 9,000 పౌండ్లు, పొడవు 10 అడుగులు. ఈ బాంబు నేలను తాకడానికి ముందే 1750 అడుగుల ఎత్తులోనే పేలిపోయింది. తద్వారా 15,000 టన్నుల ట్రైనైట్రోటోలిన్ కు సమానమైన శక్తి వెలువడింది. ఇది హిరోషిమాలోని దాదాపు 70% భవనాలు ధ్వంసం చేసేసింది. ఈ దాడికి ముందు హిరోషిమా జనాభా దాదాపు 3.4 లక్షలు. తర్వాత అది 1.37 లక్షలకు పడిపోయిందంటే ఈ విధ్వంసం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి జపాన్లో 5 నగరాలను అణుబాంబులు వేసేందుకు ఎంచుకుంది అమెరికా. కోకురా, హిరోషిమా, యోకోహామా, నిగాటా, క్యోటోలో దాడులు చేయాలని సంకల్పించింది. హిరోషిమా తర్వాత క్యోటోపై అణుబాంబు చేయాల్సిందే. కానీ అప్పటి సెక్రటరీ ఆఫ్ వార్ హెన్రీ స్టిమ్సన్స్ కున్న అభిమానం కారణంగా క్యోటో తప్పించుకుంది. దానికి బదులుగా నాగసాకి నగరం బలైపోయింది. అణుబాంబుల దాడి తర్వాత హిరోషిమా, నాగసాకి కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. పేలుళ్ల ప్రభావంతో ఏర్పడిన రేడియేషన్, విషవాయువుల ప్రభావంతో బాధితుల మానసిక వేదన, బాధలు వర్ణనాతీతం. అణ్వాయుధాల వినాశనకరమైన ప్రభావాన్ని కళ్లకు కట్టిన మారణహోమంగా దాన్ని చెప్పుకోవచ్చు. అణుబాంబు దాడుల తర్వాత బాధితులకు సహాయం అందించడానికి హిరోషిమా, నాగసాకి నగరాల్లోకి వచ్చిన వారు సైతం రేడియేషన్ కారణంగా మరణించారు. హిరోషిమా, నాగసాకి నగరాలపై బాంబు దాడుల నేపథ్యంలో 5 నుంచి 6 సంవత్సరాల తర్వాత ప్రాణాలతో బయటపడిన వారిలో లుకేమియా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాదాపు 1 దశాబ్దం తర్వాత ప్రాణాలతో బయటపడిన వారు సాధారణం కంటే ఎక్కువ రేటుతో థైరాయిడ్, రొమ్ము, ఊపిరితిత్తులు, ఇతర క్యాన్సర్లతో బాధపడ్డారంటే న్యూక్లియర్ వెపన్ ప్రభావం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ సమయంలో పుట్టిన పిల్లలకు అంగవైకల్యం, శారీరక బలహీనతలు సర్వసాధారణంగా మారాయి. అణుబాంబుల దాడి జరిగిన 7 దశాబ్దాల తర్వాత కూడా నేటికి బతుకున్న వాళ్లందరికీ రేడియేషన్ గురికావడం వల్ల సంభవించే క్యాన్సర్ కేసుల రేటు పెరుగుతూనే ఉంది. మొత్తంగా అణుబాంబుల దుష్ఫలితాలను హిరోషిమా, నాగసాకి ప్రజలు నేటికి అనుభవిస్తూనే ఉన్నారు. అసలు అణ్వాయుధాల వల్ల ప్రపంచం ఎలా నాశనమవుతుంది? భారత్, పాకిస్తాన్ మధ్య ఇన్ కేసు అణుయుద్ధం వస్తే పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఎంత మేరకు నష్టం జరిగే అవకాశం ఉంది? భారత్కు అణ్వాయుధాలను తట్టుకునే రక్షణ వ్యవస్థ ఉందా? ఇప్పుడు యుద్ధ స్వరూపం మారిపోయింది. ప్రస్తుతం అంతా ఎయిర్ స్ట్రైక్స్, డ్రోన్స్, మిసైల్స్ రూపంలో యుద్ధం జరుగుతోంది. అంతేకాదు భవిష్యత్తులో న్యూక్లియర్ వార్ హెడ్స్తో యుద్ధాలు జరుగుతాయనే ఆందోళన కూడా వెంటాడుతోంది. ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు న్యూక్లియర్ వెపన్స్ రెడీ చేసుకుంటున్నాయి. తాజాగా భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఉంది. న్యూక్లియర్ దాడులు చేస్తామని పదే పదే దాయాది దేశం కవ్వింపులకు దిగుతోంది. ప్రపంచంలో అణుబాంబులు కలిగి ఉన్న దేశాలు 9 ఉన్నాయి. ఆ దేశాలు అమెరికా, ఫ్రాన్స్, చైనా, రష్యా, ఇండియా, బ్రిటన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా, పాకిస్తాన్. భారతదేశం వద్ద 180 అణు ఆయుధాలుంటే పాకిస్తాన్ వద్ద 170 అణు ఆయుధాలున్నాయి. అంతేకాకుండా 2 దేశాలు ఇప్పటికీ మరికొన్ని ఆయుధాలను తయారు చేస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇవి హైలీ ఎన్రిచ్డ్ యురేనియం, వెపన్ గ్రేడ్ ప్లూటోనియం ఉపయోగించి తయారు చేసిన ఆయుధాలు. కల్పక్కం, కక్రాపర్, నరోరా, పోక్రాన్, రట్టెహళ్లి, తారాపూర్, ట్రాంబే ప్రదేశాల్లో భారత్ అణువాయుధాలు నిల్వ చేస్తుంది. యుద్ధం తప్పదు అనుకుంటే భారత్ న్యూక్లియర్ దాడికి దిగుతుంది. కానీ భారత్ అణు విధానం స్పష్టంగా ఉంది. నో ఫస్ట్ యూజ్ అంటే మొదటగా దాడి చేయకపోవడం అన్నమాట. అంటే శత్రువు మొదట అణుదాడి చేస్తేనే భారత్ ప్రతిగా దాడి చేస్తుందని అర్థం. ఒకవేళ ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే తొలుత భారత్ అణుదాడికి దిగే అవకాశం లేదు. అటు పాకిస్తాన్ అణు విధానం కాస్త గందరగోళంగా ఉంది. న్యూక్లియర్ వెపన్స్ లేని దేశాలపై పాకిస్తాన్ అణువాయుధాలు ప్రయోగించదు అనే విధానాన్ని ఆ దేశం ఫాలో అవుతుంది. అయితే భారత్ దగ్గర అణువాయుధాలున్నాయి. దీంతో ప్రతీకారేచ్ఛలో భాగంగా భారత్పై అణుదాడికి దిగే అవకాశాలు లేకపోలేదు. అంటే భారత్ కంటే ముందే పాకిస్తాన్ ఇండియాపై న్యూక్లియర్ వార్ చేసే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ ఈ 2 దేశాల మధ్య అణుబాంబులు వేసుకోవాల్సిన పరిస్థితే వస్తే జరిగే నష్టాన్ని అంచనా వేయడం చాలా కష్టం. అణుబాంబు విస్ఫోటనం తర్వాత మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత విడుదలవుతుంది. దీనివల్ల అంతా భస్మీపటలమవుతుంది. విస్తృతమైన మంటలు, భారీ మొత్తంలో పొగ ఉత్పత్తి అవుతుంది. అంతేకాదు వాతావరణంలోకి హానికరమైన రేడియోధార్మిక పదార్థాలు విడుదలవుతాయి. రేడియోధార్మిక పదార్థాలు గాలిని కలుషితం చేస్తాయి. అధిక ఎత్తులో ఏర్పడే నైట్రోజన్ ఆక్సైడ్లను విడుదల చేస్తాయి. ఇవి ఓజోన్ పొరను క్షీణింపచేస్తాయి. అందువలన అతి నీలలోహిత కిరణాలు భూమిపైకొచ్చి చేరే ప్రమాదం ఉంది. అతి నీలలోహిత కిరణాల ప్రభావం చర్మ క్యాన్సర్ వంటి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇక అణుబాంబు విస్ఫోటనం తర్వాత వాతావరణంలో పెద్ద మొత్తంలో మసి, ధూళి ఏర్పడి నెలల నుంచి కొన్ని సంవత్సరాల వరకు అక్కడే ఉంటుంది. ఇది సూర్యరశ్మిని భూమిపైకి పడకుండా చేసి వాతావరణాన్ని చల్లగా ఉంచుతుంది. ఫలితంగా అణు శీతలీకరణ పరిస్థితి ఏడాది పొడవునా ఉంటుంది. సంవత్సరాల పాటు వాతావరణ ఉష్ణోగ్రత
1-5 డిగ్రీల వరకు పడిపోతుంది. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారం ఉత్పత్తి చేయాలంటే సూర్యరశ్మి అవసరం. న్యూక్లియర్ వింటర్ వల్ల సూర్యరశ్మి లభించక ఆహార ఉత్పత్తిపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. భూమిపై గల జీవరాశులు అన్నింటి శక్తికి మూలమైన సూర్యరశ్మి లభించకపోతే అనేక జీవావరణ వ్యవస్థలు, జీవ వైవిధ్యం నశించిపోతుంది. అణుబాంబు విస్ఫోటనంలో విడుదలైన రేడియోధార్మిక పదార్థాలు ఉపరితల నీటిని, భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి. అందువల్ల ఇవి తాగడానికి లేదా గృహ అవసరాలకు లేదా వ్యవసాయానికి పనికిరావు. వాతావరణంలోని రేడియోధార్మిక పదార్థాల వల్ల ఏర్పడే ఆమ్ల వర్షం నీటి నాణ్యతను దిగజారుస్తుంది. అణుబాంబు విధ్వంసం తర్వాత విడుదలయ్యే రేడియోధార్మిక పదార్థాలు నేల, వ్యవసాయ భూముల్లో నిక్షిప్తమై దశాబ్దాలు లేదా శతాబ్దాలుగా భూమిని నిస్సారంగా, ప్రమాదకరంగా మారుస్తాయి. అందువల్ల ఆహార ఉత్పత్తిపై దీని ప్రభావం పడుతుంది. సున్నితమైన జాతులు అంతరించిపోవచ్చు. రేడియోధార్మికతతో కలుషితమైన మొక్కలు, జంతువులు ఆహార గొలుసు ద్వారా బయోమాగ్నిఫికేషన్ అనే ప్రక్రియ ద్వారా రేడియోధార్మిక పదార్థాలు ఒక జీవి నుంచి మరొక జీవికి బదిలీ అవుతాయి. దీనివల్ల ఒక జీవావరణ వ్యవస్థలోని జంతువులన్నీ నశించిపోతాయి. ఉదాహరణకు ఒక ఉపరితల నీటి వ్యవస్థ రేడియోధార్మిక పదార్థాలచే కలుషితమైనట్లయితే జీవావరణ వ్యవస్థలో మొదటి స్థానంలో ఉండే నీటి మొక్కలు, తర్వాత 2వ స్థానంలో ఉండే మొక్కలను తినే చేపలు, ఇతర జలచరాలు, తర్వాత 3వ స్థానంలో ఉండే చేపలను, జలచరాలను తినే మాంసాహారులు, మానవ శరీరాల్లోకి రేడియోధార్మిక పదార్థాలు బదిలీ అవుతాయి. ఈ విధంగా ఆహారపు గొలుసు ద్వారా ఒక కాలుష్య పదార్థం బదిలీ అవ్వడాన్ని బయోమాగ్నిఫికేషన్ అంటారు. రేడియోధార్మిక పదార్థాలు పూర్తిగా నిర్వీర్యం కావడానికి కొన్ని వందల నుంచి వేల సంవత్సరాల సమయం పట్టొచ్చు. వాతావరణంలోనికి విడుదలైన రేడియోధార్మిక పదార్థాలను నిర్వీర్యం చేయడం అసాధ్యం. ఒకవేళ అణుయుద్ధం వస్తే కొంతమేర నిరోధించే వ్యవస్థ భారత్కుందే. గగనతలంలో 4 స్థాయిల్లో నిరోధించే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన వద్ద ఉంది. వివిధ ఎత్తులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే క్షిపణులను సైతం ఆ వ్యవస్థలు ఛేదించగలవు. ముఖ్యంగా భారత్కు చెందిన అగ్ని-5 మిసైల్ గ్రౌండ్ నుంచి 5 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలపై దాడి చేస్తుంది. ఇక యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ కలిగిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. మిసైల్స్ డిఫెన్స్ సిస్టంలో భారత్ 2 రకాల వ్యవస్థలు కలిగి ఉంది. మొదటిది పృథ్వీ కాగా రెండవది అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇందులో పృథ్వీ మిసైల్ కు అత్యధిక ఎత్తులో దాడిని ఆపే శక్తి ఉంది. అటు అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తక్కువ ఎత్తులో దాడులను ఆపేయగలదు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అణుదాడిని పూర్తిగా ఆపడం మాత్రం అసాధ్యం. కాబట్టి ఏ దేశానికైనా స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గం. స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ అణు ఆయుధాల వినియోగంలో సంయమనం పాటిస్తే ఆయా దేశాల ప్రజలు సంతోషంగా మనుగడ సాగించొచ్చు. అణ్వాయుధాలు అసలు ఎలా పనిచేస్తాయి? వాటి విస్ఫోటనం ఏ స్థాయిలో జరుగుతుంది? అత్యధికంగా అణ్వాయుధాలు ఏ దేశం వద్దున్నాయి? అత్యధిక ధర కలిగిన న్యూక్లియర్ వెపన్ ఏది? ఏ దేశం వద్దుంది? అణుబాంబు దాడి జరిగితే కనుక తప్పించుకోవడం అనేది అసలు సాధ్యమయ్యే పనేనా? స్వీయ రక్షణ కోసం ఎవరికి వారు ఎలాంటి విధానాలు అవలంబించాలి? ప్రపంచంలోని ఏ దేశాల మధ్య అణుయుద్ధం జరిగినా భారీ విధ్వంసం తప్పదు. కొన్ని పదుల నిమిషాల వ్యవధిలోనే 5 బిలియన్ల మంది ప్రజలు చనిపోతారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అణుబాంబులను సామూహిక విధ్వంసం సృష్టించే ఆయుధాలుగా చెప్పొచ్చు. అవి కేంద్రకంలోని కణాలు, న్యూట్రాన్లు, ప్రోటాన్లు విడిపోయినప్పుడు లేదా సంలీనం అయినప్పుడు భారీగా శక్తిని విడుదల చేస్తాయి. అణువు నుంచి అణుశక్తిని విడుదల చేయడానికి 2 మార్గాలున్నాయి. వాటిని అణు విచ్ఛిత్తి, అణు సంలీనం అంటారు. అణు విచ్ఛిత్తిలో ఒక అణువు కేంద్రకం న్యూట్రాన్ ద్వారా 2 చిన్న ముక్కలుగా విడిపోతుంది. ఈ పద్ధతిలో సాధారణంగా యురేనియం-235, యురేనియం-233 లేదా ప్లూటోనియం-239 ఐసోటోపులుంటాయి. యురేనియం లేదా ప్లూటోనియం వంటి రేడియోధార్మిక పదార్థం అణు కేంద్రకాన్ని ఒక స్వేచ్ఛ న్యూట్రాన్ ఢీకొన్నప్పుడు అది 2 లేదా 3 న్యూట్రాన్లను స్వేచ్ఛగా విడగొడుతుంది. ఆ న్యూట్రాన్లు కేంద్రకం నుంచి విడిపోయినప్పుడు శక్తి విడుదలవుతుంది. కొత్తగా విడుదలైన న్యూట్రాన్లు ఇతర యురేనియం లేదా ప్లూటోనియం కేంద్రకాలను ఢీకొట్టి వాటిని అదేవిధంగా విభజించి ఎక్కువ శక్తిని మరియు మరిన్ని న్యూట్రాన్లను విడుదల చేస్తాయి. 2వ ప్రపంచ యుద్ధం ముగింపులో హిరోషిమా, నాగసాకిపై ఇలాంటి అణుబాంబులే పేలాయి. ఇక అణు సంలీనం ప్రక్రియలో 2 చిన్న అణువులను కలుపుతారు. సాధారణంగా హైడ్రోజన్ లేదా హైడ్రోజన్ ఐసోటోపులైన డ్యూటేరియం, ట్రిటియం ఉంటాయి. ఇవి ఒక పెద్ద హీలియం అణువును ఏర్పరుస్తాయి. ఈ విధంగా సూర్యుడు శక్తిని ఉత్పత్తి చేస్తాడు. అధిక ఉష్ణోగ్రతల వద్ద కాంతి కేంద్రాల కలయిక ద్వారా అణుశక్తిని విడుదల చేసి బరువైన అణువులను ఏర్పరిచే ప్రతిచర్యను అణు సంలీనం అంటారు.
అణు సంలీనాన్ని ఉపయోగించే హైడ్రోజన్ బాంబులు అణుబాంబుల కంటే ఎక్కువ విధ్వంసకర శక్తిని, ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ ప్రక్రియను తరచుగా థర్మోన్యూక్లియర్ పేలుడుగా అభివర్ణిస్తారు. మొదటి హైడ్రోజన్ బాంబును 1952 నవంబర్ 1న మార్షల్ దీవుల్లోని ఎనివిటోక్ అనే చిన్న ద్వీపంలో ప్రయోగించారు. ఈ పేలుడు వల్ల 1000 సూర్యుల కంటే ప్రకాశవంతమైన కాంతి వెలువడింది. 50 కిలోమీటర్ల వేగంలో వేడి తరంగం కనిపించింది. సోవియట్ యూనియన్ 1953 ఆగస్టులో మెగాటన్ పరిధిలో ఒక హైడ్రోజన్ బాంబును ప్రయోగించింది. అమెరికా 1954 మార్చి 1న 15 మెగాటన్ల హైడ్రోజన్ బాంబును ప్రయోగించింది. ఈ పేలుడు తర్వాత పుట్టగొడుగు ఆకారపు భారీ మేఘం ఏర్పడింది. స్వీయ రక్షణ కోసం ప్రపంచంలో చాలా దేశాలు అణ్వాయుధాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇందులో అత్యధిక అణ్వాయుధాలు కలిగిన దేశాలు వరుసగా రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్, యూకే, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా ఉన్నాయి. వీటిలో అత్యధికంగా రష్యా వద్ద 5580 ఉండగా అమెరికా వద్ద 5044 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. దేశ రక్షణ పేరుతో అన్ని దేశాలు ఈ అణ్వాయుధాలు సిద్ధం చేసుకున్నాయి. కానీ స్వీయ నియంత్రణ పాటించాలని ప్రపంచ మానవాళి కోరుకుంటోంది. ఇక పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అణు యుద్ధంపై భయాలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ఒకవేళ అణు యుద్ధం వస్తే భారత్ కొంతమేర నిరోధించే శక్తి కలిగి ఉంది. అయినప్పటికీ ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు అనుసరించాల్సిన పద్ధతులను నిపుణులు సూచిస్తున్నారు. అణుబాంబు పడుతుందని హెచ్చరిక వస్తే వెంటనే సమన్వయంతో వ్యవహరించాలి. తొందరపడి బయటకు వెళ్లకూడదు. అలాంటి పరిస్థితుల్లో వెంటనే బలమైన భవనం లోపలికి వెళ్లాలి లేదా బంకర్లో ఆశ్రయం పొందాలి. కాంక్రీటు గోడలు, బంకర్లు రేడియోధార్మిక కిరణాల నుంచి రక్షిస్తాయి. ఒక అణుబాంబు పడినప్పుడు ఇంట్లో ఉండే కిటికీలు, డోర్లు, గోడలకు దూరంగా ఉండాలి. పేలుడు ధాటికి అవి పగిలిపోయే అవకాశం ఉంటుంది. అణుబాంబు పేలిన తర్వాత 48 గంటల పాటు ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దు. రేడియోధార్మిక ధూళి లోపలికి రాకుండా నిరోధించడానికి కిటికీలు, తలుపులను టేప్ లేదా బట్టలతో మూసివేయాలి. దుమ్ము, ధూళి పీల్చకుండా ఉండడానికి నోరు, ముక్కు మాస్క్ లేదా వస్త్రంతో కప్పుకోవాలి. ఇంట్లో హెల్త్ కిట్, నీరు, ఆహారం అందుబాటులో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి అణుయుద్ధంతో ఎవరి మనుగడకైనా ముప్పు ఉంటుందన్నది వాస్తవం. కాబట్టి అణు ఆయుధాలు కలిగిన దేశాలు సంయమనం పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా యుద్ధాలు నివారించుకోవడానికి అవసరమైన దౌత్య మార్గాలు అనుసరించాలి. హిరోషిమా, నాగసాకి అణుబాంబు విధ్వంసకర అనుభవాలు దృష్టిలో పెట్టుకుని భూగోళానికి పెనుముప్పుగా మారిన అణుబాంబుల తయారీని, అణుబాంబు యుద్ధాలను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు నివారించాలి. నిషేధిస్తే ఇంకా బెటర్. అణుబాంబులను తయారు చేయడం ఎంత ప్రమాదకరమో వాటిని నిర్వీర్యం చేయడం కూడా సంక్లిష్టమైన, ప్రమాదకరమైన ప్రక్రియ. సంబంధిత టెక్నాలజీతో నిర్వీర్యం చేయొచ్చని అణు నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం దేశాల సమస్య కాదు, కోట్లాది ప్రపంచ మానవాళి మనుగడ సమస్యని అందరూ గుర్తించడం మంచిది.